ప్రతి మానవుడు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు వేసుకోవాల్సిన ప్రశ్నలు అవి. కుర్రోడు లేదు, ముసలోడు లేదు, కుర్రమ్మాయి లేదు, ముసలమ్మాయి లేదు, ఎవరైనా సరే మొత్తం వేసుకోవాల్సిన ప్రశ్నలు అవి. ఏమిటో తెలుసా? ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నాను, నా గమ్యం ఏంటి, నేను ఎలా సిద్ధపడాలి అనే విషయాలు తెలుసుకోకపోతే ఎట్లా? వాడికన్నా సోదోడు ఇంకొకడు ఉంటాడా? ప్రయాణం ఖాయమైనప్పుడు గమ్యం తెలుసుకోవాలి, ఆడికి పోవాలో. నీకు తెలుసా మహారాజా? నాకు తెలుసు. ఎక్కడి నుండి నేను వచ్చానో నాకు తెలుసు. చచ్చి రేపు ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. దానికోసం ఎలా సిద్ధపడాలో కూడా నాకు తెలుసు. బుద్ధిహీనుడా, నువ్వు బుద్ధిహీనుడువై నన్ను బుద్ధిహీనుల అధిపతి అని అన్నావు. నేను కాదు, నేను సిద్ధపడ్డా. నా ఉనికికి కారణం దేవుడు, నా గమనానికి కారణం దేవుడు. రేపు నేను చస్తే వెళ్ళి కలుసుకోబోతుంది దేవుణ్ణి. నేను దేవుని దగ్గర ఉండబోతున్నాను కనుక భూమి మీద నా జీవితాన్ని దేవునికి అనుగుణ్యంగా సిద్ధపరచుకొని బ్రతికాను. ఇప్పుడు నేను చస్తే వెళ్ళి దేవుని దగ్గర ఉంటాను. దేవుని దగ్గర నా స్వాస్థ్యం నాకుంది, ఈ నిశ్చయత నాకుంది. కానీ నీకు లేదు కదా వెర్రివాడా అన్నాడు. మీరు చెప్పండి, ఎవరు సోదరుడు? ఈ సంగతులు ఆలోచించని వాడు నంబర్ 1 సోదరుడు. ఈ సంగతులు పట్టించుకోనోడు నంబర్ 1 వెర్రోడు. అందుకే చెప్తున్నా, దేవుని గూర్చిన జ్ఞానం, మన ప్రయాణాన్ని గూర్చిన జ్ఞానం, మన ముగింపును గూర్చిన జ్ఞానం, మన ఆరంభాన్ని గూర్చిన జ్ఞానం, మనం కొత్త సృష్టిలో మళ్ళా స్టార్ట్ కాబోతున్న జ్ఞానం మొత్తం గ్రంథంలో దాచబడి ఉంది. దాన్ని ధ్యానించిన వాడు, ఆ జ్ఞానాన్ని పొందుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక యాత్రలో ఉన్నవాడికి ఏది తెలిసినా తెలియకపోయినా ఆయన్ని గురించి మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే అది కీలకం. పడవ నడుపుతున్నాడు, నడిపే నాయకుడు పడవ నడుపుతున్నాడు. అందులో పండితుడు కూర్చున్నాడు. పండితుడు ఆ దరికి చేరుస్తున్నాడు. ఇద్దరు పోతున్నారు. వాడు అన్ని విషయాలు ఆరితేరిన పండితుడు పడవోడిని అడిగాడు. ఏమోయ్ అన్నాడు. చెప్పండి బాబాయ్ అన్నాడు. ఆడు తెడ్డేస్తా. నీకు ఖగోళ శాస్త్రం తెలుసా అన్నాడు. ఏం గోళం బాబా? నాకు ఏ గోళం తెలియదు బాబా, ఏ గోళ తెలియదు అన్నాడు. ఏమిటి ఖగోళ శాస్త్రం తెలీదా? ఖగోళ శాస్త్రమా తెలీదా? నీ లైఫ్లో 25% వేస్ట్ అయ్యి అన్నాడు. ఫోన్లేండి బాబాయ్, నాకేంటి తెలుసు బాబాయ్, చదువు లేనండి, మొద్దుండి బాబాయ్, పడవ నడుపుకుంటూ బతికేస్తున్నాను బాబాయ్. కొంచెం ముందు విన్నాక, పోనీ నీకు గణిత శాస్త్రం తెలుసంటే అన్నాడు. ఏంది బాబాయ్ గణిత శాస్త్రమా? అసలు పదం పలకటమే నా చేత కదా బాబాయ్, నాకు ఏది పడవ నడుపుకున్నాడు బాబాయ్, నాకు అంత మించి ఏం రాదు బాబాయ్ అన్న. ఏది గణిత శాస్త్రం కూడా రాదు? వారే 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 వారే, నీ లైఫ్ 50% వేస్ట్ అయ్యా అన్నాడు. బాగా నడేట్లోకి పోయారు. నడేట్లో పోయిన తర్వాత ఈ 3వ ప్రశ్న అడుగుతున్నాడు. ఏమయ్యా, కనీసం నీకు నక్షత్ర శాస్త్రం అన్న తెలుసా? తెలీదే? వారే వారే వారే, వేస్ట్ అయ్యాను. వాడు చెప్పాడు, బాబాయ్ నాకు ఏ శాస్త్రం తెలియదు బాబాయ్, నన్ను అడగండి బాబాయ్, నాకేదో దడ వచ్చేస్తుంది బాబాయ్ అన్నాడు. వీడు దడ ఎందుకు పడుతున్నాడు వాడికి అర్థం కాల. వీడు దడ ఎందుకు వచ్చిందో వాడికి అర్థం కాదు. వీడు అడుగుతున్న ప్రశ్నలు దడ అనుకున్నాడు. కాదు, పడవకి చిల్లు పడింది. ఏమా నీకు అది కూడా తెలీదా? అరే రే 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 రే, అట్లయితే నువ్వు 75% వేస్ట్ అయ్యి అన్నాడు. చిన్నగా పడవలోకి నీళ్ళు వస్తున్నాయి, వీడికి తెలుసు, వాడికి తెలియదు. దరి కొంచెం దూరంలో ఉంది. అప్పుడు అడుగుతున్నాడు, చేసేది లేక ఎట్ట బయటపడాలి అర్థం కాక పడవ మునిగిపోయే ప్రమాదంకి వచ్చేస్తుంది. ఏమయ్యా పడవ ఏంది ముందుకెళ్ళట్లేదు, ఏంది బరువుగా ఉంది ఏంది అంటే, బాబాయ్ నేను మిమ్మల్ని అడుగుతాను ఒకటి చెబుతారా అన్నాడు. ఏంటి అంటే, మీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడట. ఏమిటి ఈత శాస్త్రం బాబాయ్? ఈత శాస్త్రం నాకు తెలియదా? నాకు ఖగోళ శాస్త్రం తెలుసు, నక్షత్ర శాస్త్రం తెలుసు, గణిత శాస్త్రం తెలుసు. అవునా, నాకైతే ఈ శాస్త్రాలు ఏం తెలియవుగా, నాకు ఈత శాస్త్రం తెలుసు బాబాయ్. మరి మీరు అది తెలియదు అంటున్నారు కాబట్టి మీరు 100% వేస్ట్ బాబాయ్ అని ఎగిరి దూకాడు. అందులోకి దూకి వాడు ఈత కొట్టకుండా ఒడ్డుకు పోయాడు. ఈడే మునిగి సచ్చాడు. ఇప్పుడు చెప్పండి, పడవ మీద ఉన్నప్పుడు ఏ శాస్త్రం కావాలి?
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ శాస్త్రం కావాలి? పడవ మీద ఉన్నప్పుడు. అలాగే ఈ లోకమనే జీవన యానంలో ఉన్నప్పుడు దైవశాస్త్రం కావాలి, దైవ జ్ఞానం కావాలి. లేకపోతే మనం మునిగిపోతాం పాతాళానికి. అలా పోకుండా మనం నిత్యత్వానికి చేరాలంటే ఏ జ్ఞానం కావాలి? ఎట్లా దొరికింది ఆ జ్ఞానం? దైవ వాక్యము. సైన్యములకు అధిపతి నీకేగా, నా సైన్యములకు అధిపతి నీకేగా స్తుతి. చాలు. నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము. నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము. సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. దేవునికి మహిమ. దేవుని వాక్యంలోనే దొరుకుతుంది ఆయన జ్ఞానం. పరలోక పట్టణం ఎలా ఉందో చెప్పాడు, అక్కడ మన కోసం ఏం సిద్ధపరిచాడో చెప్పాడు, అక్కడ ఎలాంటి క్లైమేట్ ఉంటుందో చెప్పాడు, అక్కడ మన స్వాస్థ్యము, మన కిరీటము, మన బహుమానం, బోళ్ళని సంగతులు మాట్లాడాడు. వాటి వైపు లక్ష్యం ఉంచమన్నాడు. అవే చూడండి అన్నాడు, వాటినే విశ్వసించండి అన్నాడు. దృశ్యమైనవన్నీ ఒకరోజు మాయమైపోతాయి, అదృశ్యమైనవన్నీ లైన్లోకి వస్తాయి. మీరు దీని మీద కాదు దాని మీద మనసు ఉంచండి అని మాట్లాడాడు నా తండ్రి. దాని మీద పెట్టుకోవాలి మైండ్, ఆ జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆఖరి మాట చెప్పి ముగిస్తున్నాను. 4వది ఏంటో తెలుసా? 3వది ఏం చెప్పాను? మొట్టమొదటిది దేవుడే శ్రేష్టమైనవాడు. 2వది ఆయన సన్నిధిలో ఒక దినము మనం గడిపే సమయము శ్రేష్టమైనది. 3వది ఆయన జ్ఞానం శ్రేష్టమైనది. 4వది సమూయేలు మొదటి గ్రంథం ఒకసారి తీసుకోండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువు. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అది పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట. ఏ మాట? ఎవరి మాట? అది. ఇప్పుడు నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో నిన్నే ప్రేమింతును అని పాటలు పాడి, ఆరాధన స్తుతి ఆరాధన అని కీర్తనలో కీర్తించి, స్తుతుల సింహాసనం వేసి దేవుడికి నువ్వు ఎంత భజన చేసినా, జిహ్వ ఫలము ఎంతగా అర్పించినా, ఆయన మాటను పెడచెవిన పెట్టావనుకో, ఆయన మాటను పెడచెవిన పెట్టావనుకో, ఇక నువ్వు చేసే ఆరాధనకు విలువ లేదు. సమీపించి ఏమంటే బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టం. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే సమీపించి మాట వినుట. అది 4వదండి. దేవుని మాట వినుట మన జీవితంలో శ్రేష్టమైన అంశం. మీరు కోరుకున్నటువంటి కోరికలు తీరాలని మీలో ఎంతమందికి ఆశ ఉందండి? మీరు కోరుకున్న కోరికలు తీరాలి అని మీలో ఎంతమందికి ఆశ ఉందో ఒకసారి చెప్పండి. మీలో ఒక్కొక్కరికి కొన్ని న్యాయమైన కోరికలు ఉంటాయి, కొంతమందికి అన్యాయమైన కోరికలు ఉంటాయిలే కానీ అవి కాదు. న్యాయమైన ప్రతి కోరిక తీరాలని మీలో ఎంతమందికి ఆశ ఉందో చేతులు ఎత్తండి. అంటే చేతులు ఎత్తిన వాళ్ళందరికీ కోరికలు ఉన్నాయి, అవి తీర్చుకోవాలన్న ఆశ ఉంది, అవి తీర్చమని దేవుణ్ణి అడుగుతున్న విషయం కూడా మీరు కలిగి ఉన్నారు. మంచిది, దేవుడు కూడా తీర్చాలనే ఆరాట పడుతున్నాడు. అయితే నీవు ఆశించినది నీకు లభించినట్లు, నీవు కోరినది నీవు పొందుకున్నట్లు నీవు ఒకటి చేయాలని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడాడు.
7వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అద్దుగో, ఏం మాట మాట్లాడాడో చూసారా? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల అంటే ఏంటో తెలుసా? నా మాట వినండి, నేను చెప్పినట్టు మీరు బ్యాలెన్స్ అవ్వండి. నేను చెప్పిన మాటలు విని వాటిని తీవ్రంగా తీసుకోండి. ఆ మాటల చొప్పున మీరు అడుగులు వేయండి. ఆ తర్వాత మీకు ఏది ఇష్టం అడగండి, నేను చేయకపోతే అప్పుడు చూడండి అన్నాడు. దాని అర్థం అది. ఎంతమందికి అర్థమైంది? ఇక్కడ మనం కీలకంగా ఆలోచించాల్సింది, తీవ్రంగా తీసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని మాటల్ని ఉన్నదున్నట్టుగా నేను ఫాలో అవుతున్నానా లేదా, ఆ మాటలకి సరైన విలువ నేను ఇస్తున్నానా లేదా అనేది మనం తీవ్రంగా తీసుకోవాల్సిన అంశం. ఒకవేళ నిజంగా దేవుని మాటల్ని మనం తీవ్రంగా తీసుకొని ఆ మాటల్లో కానీ మనం ప్రయాణం చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలియదు. చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి, దేవుడు సంతోషిస్తాడట. అది సమూయేలు చెప్పాడు. ఒకడు తన మాట వినుటను బట్టి దేవుడు సంతోషించున్నట్లు మరి దేన్ని బట్టి అయినా సంతోషించునా? దేవుడు సంతోషించాలంటే ముందు మనం ఏదో తీసుకొచ్చి ఆయనకి లంచాలు ఇవ్వటం కాదు, ఆయన చెప్పిన మాట వినాలి. మారు మనసు పొందమన్నాడు, మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకోమన్నాడు. మర్యాదగా ఆ పని చేయాలి. కానీ కొంతమంది బాప్తిస్మం పొందరు. పాపులుగానే దేవుడి సన్నిధిలోకి వస్తారు, పాపులుగానే దేవుడి సన్నిధిలో ఉంటారు, పాపులుగానే ఆరాధిస్తారు. ఏమని? ప్రేమించేదన్. పాపి ఎవరు? పాపి. పాపి పాట. ప్రేమించేదన్ అధికముగా. పరిశుద్ధుడు పాడితే, పాపాలు గడిగేసుకున్నోడు పాడితే వైనం. ఏడ దరిద్రం ఆడబెట్టుకొని, ఏడ కంపు ఆడబెట్టుకొని, ఏడ గలీజ్ ఆడబెట్టుకొని చేసిన పాపాల కుప్పలన్నీ ఒంటి నిండా పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి అందరితో కలిసి గుంపులో గ్లోరీ అని ప్రేమించేదన్ అధికముగా ఆరాధిల్తున్ ఆసక్తితో అని మనం పడితే ఆయనే ఉంటాడు తెలుసా? కడిగేసుకో పాపాన్ని, ఆ తర్వాత చూద్దాం అంటాడు ఆయన. అబ్బే, దాన్ని పట్టించుకోరే. ఏడ కంపు అక్కడే, ఏడ గలీజ్ అక్కడే. నీకు తెలియదు నువ్వు ఎన్ని పాపాలు చేసావో, నీకు తెలియదు నువ్వు ఎలాంటి బతికావో బతుకుతున్నావో. ఏం చెబుతున్నాడు? దాన్ని వదిలేయమని చెబుతున్నాడు. ఆ కంపును వదిలేయి, ఆ అపవిత్రతను వదిలేయి, ఆ పాపాన్ని వదిలేయి. ఇప్పటి వరకు చేసినవన్నీ పోవటానికి నా రక్తం కార్చాను నేను. నా రక్తంలో నీ పాపాలు కడిగేసుకో, బాప్తీసం ద్వారా పరిశుద్ధపరచబడు, రా నా రెక్కల కిందికి రా, కడగబడి అప్పుడు ఆరాధించు, నేను తీసుకుంటానని ఆయన మాట్లాడుతుంటే, అబ్బే కంపు గడిగేసుకోవటానికి ఇష్టం ఉండదు కొంతమందికి. ఏం చేద్దాం, వాళ్ళ కంపే వాళ్ళకి ఇంపు. మార్రో, జీవితాలు దిద్దుకోరు, పాపాలు గడిగేసుకోరు. ఒక పక్క దాని తాలూకు శాపం తరుగుతున్నా, అల్లాడిపోతున్నా, ఆ వేదంలో విలవిలలాడతారు. కానీ ఆ పాపాలు వదిలిపెట్టి మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళుకొని వాటిని కడిగేసుకోవటం మాత్రం చేయదు. ఎందుకంటే వాళ్ళకి పాపాలే ఇంపు. చేపలు అమ్మేవాళ్ళు కాలినడకని వెళ్తున్నారంట చేపలు అమ్ముకొని టౌన్లో. ఊరు బయటికి రాగానే వాళ్ళ గ్రామానికి వెళ్ళేదని 4 కిలోమీటర్లు నడవాలి. ఊరు బయటికి రాగానే వాళ్ళ టౌన్లోంచి ఊరు బయటికి వచ్చి వాళ్ళ మార్గానికి వెళ్తా ఉంటే జోరున వాన స్టార్ట్ అయింది. వాన పడేసరికి ఊరు బయట ఒక ఇల్లు ఉంటే, ఆ పూల తోటలో ఒక ఇల్లు ఉంది. ఆ తోటలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి రాత్రి వాన పడుతుంది, ఇక్కడే బస చేస్తాము, ఈ బయట పంచల్లో పండుకుంటాము, మా కొద్దిగా అవకాశం ఇవ్వండి అని అడిగితే వాళ్ళు పాపం జాలిపడి, నిజమే కదా వాన పడుతుంది కదా, చేపలోళ్ళు నిజమే కదా అని, అయ్యా బయట ఎందుకయ్యా జల్లు కొడుతుంది, లోపల పూలు పోసిన గది ఉంది, మల్లెపూలు పోసిన గది ఉంది, ఆ గదిలో పండుకోండి అని చెప్పి ఆ గదిని చూపించారు. ఆ తలుపులు తీసి ఫ్రెష్గా తీసుకొచ్చిన మల్లెపూలు పెద్ద గుట్టలు పోసున్నాయి రాసులు ఆ గదిలో. చక్కగా ఆ మధ్యలో పడకేసుకొని పండుకున్నారు. తెల్లారి లెగిసి చూసి వీళ్ళు పోయి తలుపులు నెడితే, ఆ పండుకున్న వాళ్ళ దగ్గర ఒక్కొక్కటి దగ్గర
వాళ్ళ దగ్గర ఆ చేపలు ఉంటాయి కదా, ఆ మిగిలిన చేపలు ఒక్కొక్కడికి ముక్కు దగ్గర ఒక్కో చేప పెట్టుకొని పండుకున్నారు. వాళ్ళు ఉంది ఎక్కడ మల్లెపూల మధ్యలో. వాళ్ళ ముక్కు దగ్గర ఏం పెట్టుకున్నారు? ఎందుకో తెలుసా? పండుకున్నారు పాపం, మల్లెపూలు కదా అని పండుకున్నారు. పండుకున్న కాడ నుంచి తలనొప్పి పోతుంది వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు చేపల కంపులో ఉండేవాళ్ళు కదా. ఆ చేపల కంపుకి అలవాటు పడి 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 మల్లెపూల వాసన వాళ్ళకి తలకాయ నొప్పి వచ్చింది. పండుకొని అటు మేసిలి ఇటు మేసిలి తడవకొకడు బయటికి పోతున్నాడు. ఎందుకు తెలుసా? చేపను తెచ్చుకోవడానికి. ఆ చేప వాసన తగిలితే అప్పుడు నిద్ర వచ్చింది వాడికి. అదే మల్లెపూల దగ్గర మనకు అవకాశం ఇస్తే సన్నజాజులు, మల్లెపూలు, గులాబీలు, రాసులు పోసి ఆ మధ్యలో మనకి వండుకోరా బాబు అని అవకాశం ఇస్తే లేపినా లేవమేక, అంత సువాసన కదా. కానీ వాళ్ళు చూసారా, చేపలోళ్ళు ఆ మల్లెపూల వాసన వాళ్ళకి పడలా. అట్టనే కొంతమందికి పాపాల కంపే ఇంపుగా ఉంటుంది. కడిగేసుకోరా బాబు అంటే ఇప్పుడు గాలే అంటుంటాడు, కడిగేసుకోమ్మా అంటే ఇప్పుడు గాలే అంటూ ఉంటారు. ఈ కంపు జీవులు ఏం జీవులు? ఈ కంపు జీవులు. ఈ కంపు ఎట్టనే పెట్టుకొని సంవత్సరాలు వస్తారు మళ్ళీ చర్చికి. నిజమైన దేవుడు అంటే యేసుప్రభు ఒక్కడే అంటారు మళ్ళీ. మరి ఒక్కడైనప్పుడు ఆయన మాట వినాలి కదంటే ఎందాం తొందర ఉంది. అందుకే నేను చెబుతున్నా, కంపు జీవుల్లాగా ఉండొద్దు, పాపాల కంపు కడిగేసుకోండి. అందుకోసమే ఆయన తన విలువైన రక్తాన్ని కార్చాడు ఆ శిలువ మీద. ఆ శిలువ మీద నీ పాపాల మురికిని కడగటానికే ఆయన తన విలువైన, పరిశుద్ధమైన, పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. కడిగేసుకోమని ఆఫర్ ఇస్తే పిచ్చా? కడుక్కోపోతే ఏం జరిగిద్దో తెలుసా? నువ్వు అర్పించిన అర్పణలు ఏవీ చెల్లవు, నువ్వు చెల్లించిన స్తుతి ఆరాధన కూడా చెల్లదు. ఎందుకంటే చెప్తున్నాడు, ఏది శ్రేష్టం? బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాట వింటే ఫస్ట్ దేవుడు సంతోషపడతాడు. ఆయన మాట వింటే నీ హృదయ వాంఛలన్నీ ఆయన తీరుస్తాడు. ఆయన మాట వింటే నువ్వు చేసినంత సఫలమైద్ది. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1వ వచనం నుంచి నువ్వు చదివితే, అతడు చేయునదంతయో సఫలమగును అన్నాడు. ఎవరు చేసేది? దేవుడి మాట వినేవాడు, దేవుని మాటలో బ్రతికేవాడు. ఏది చేసినా అది సఫలమైంది, సక్సెస్ అయింది అన్నాడు. నువ్వు చేసే కార్యాల్లో విఫలం అవుతున్నావు అంటే ఎక్కడో దేవుని మాటకు పెడచెవినిస్తున్నావు, దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నావు, అందుకే విఫలమైపోతున్నావు. నువ్వు దేవుని మాటల్ని జాగ్రత్తగా గమనించి వాటి చొప్పున అడుగు లేచి చూడు. నీ కార్యాల్లో నువ్వు సఫలం అవ్వకపోతే అప్పుడు అడుగు నన్ను. నా మాట దేవుని మాట. తర్వాత ఏమన్నాడు? నీ హృదయ వాంఛలు తీరుస్తాను అన్నాడు. నీకేది ఇష్టమో అడుగు, నేను ఇస్తాను అన్నాడు. అది ఏదైనా. కానీ ఒక్కటి షరతు, నా మాట నువ్వు తీసుకోవాలి, నా మాట నీ గుండెల్లో ఉండాలి, నా మాట నువ్వు రెస్పెక్ట్ చేయాలి, నా మాట నువ్వు తీవ్రంగా పరిగణించాలి. అలాంటి విలువ నా మాటలకి నాకు ఇచ్చి నువ్వు చూడు, నువ్వు అడుగు, నువ్వు ఏదో అడుగుతావు అడుగు, నేను చేస్తాను నీకోసం. ఆకాశాన్ని కదిలిస్తాను, భూమినైనా కదిలిస్తాను, ప్రకృతిని శాసిస్తాను, రాజుల్ని శాసిస్తాను, రాజులు నీ పాద ధూళి నాకేటట్టు చేస్తాను నేను. సవాల్. నా మాట తీసుకుంటావా? నా మాట చొప్పున నిలబడతావా? నీవు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గంపయు పిండి పీసుకు నీ తొట్టియు దీవించబడుతుంది. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. ఎందుకంటే నువ్వు నా మాటని లక్ష్య పెట్టావు, నువ్వు నా మాటని రెస్పెక్ట్ ఇచ్చావు, నా మాటని గౌరవించావు. అందుకు నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకు తెలుసా? నువ్వు నా మాటల్ని ప్రేమిస్తున్నావు. వాటి చొప్పున బ్రతకడానికి నీ అడుగుల్ని బ్యాలెన్స్ చేసుకున్నావు కనుక నిన్ను కాకపోతే ఇంకెవరిని హెచ్చిస్తాను, నిన్ను కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను. నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను. నీ శత్రువులు ఒక మార్గంలో నీ మీదకి వచ్చిన వాళ్ళు 7 దారుల్లో పారిపోయేటట్టు నేను చేస్తాను అన్నాడు. నా ఆజ్ఞ గైకోను, నా మాట విను, ఇవన్నీ నీకు వస్తాయని. ఇంటికి పోయి చదువుకోండి, ద్వితీయోపదేశకాండం 28. ఆయన ఆజ్ఞ గైకోన వాళ్ళకి ఆయన ఇస్తానన్న వాగ్దానాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి కదా. దేవుని మాటలు తీవ్రంగా చెప్పిన పని చేయాలి కదా, నిర్లక్ష్యం చేయకూడదు కదా, దేవుని మాటల్ని పెడచెవిన పెట్టకూడదు కదా. ఎందుకు చెబుతాడు? చెప్పిన మాటలైనా నీ క్షేమం కోసం చెబుతాడా, లేకపోతే ఆయన క్షేమం కోసం చెబుతాడా? ఆయన చెప్పేవన్నీ మన భద్రత కోసం, మన క్షేమం కోసం, మన ఆశీర్వాదం కోసం, మన అభివృద్ధి కోసం చెప్తాడు ఆయన. కాబట్టి దేవుని మాటలు తీవ్రంగా తీసుకోవటం శ్రేష్టమైనది. శ్రేష్టమైన 4 సంగతులు మీకు అందించాను. దేవుని వరము కూడా శ్రేష్టమైనది.
ఆత్మ సంబంధమైన వరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి అన్నాడు. దేవుని వరం శ్రేష్టమైనది. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో 2వ వచనం నుంచి కిందికి చదివితే ఉంటుంది. తర్వాత యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో శ్రేష్టమైన ప్రతి వరమును, ఆత్మ సంబంధమైన ప్రతి ఈవియు జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు వస్తుంది అని రాస్తుంది అక్కడ 1వ అధ్యాయంలో. యాకోబు 1వ అధ్యాయంలో దేవుని వరము కూడా శ్రేష్టమైనదే. సరే, ఈ వరాన్ని పక్కన పెడితే ముందు చెప్పిన 4 విషయాలు. దేవుని మాట వినుట, దాని యొక్క శ్రేష్టత. ఈరోజు ఈ మాటలు విన్న మీలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే, బాప్తిస్మం పొందకపోతే ఇదే పిలుపు. రేపు బుధవారం రోజు 29వ తారీఖు ఉదయం 10 గంటలకి పాపాల కంపును కడిగేసుకొని పరిశుద్ధపరచబడి దేవుని మాటలు విని ఆ మాటల చొప్పున చేయటానికి ఇదిగో ఇక నేను మొదలు పెడుతున్నాను అంటే మొదటి అడుగు బాప్తిసం దగ్గరే పడాలా. మొదటి అడుగు ఎక్కడ పడాలి? బాప్తిసం దగ్గరే పడాలి. అన్నా నేను రెడీ, నేను సిద్ధం అంటావా? దా, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కడగబడి ఇక దేవుని మాటలకు విధేయత చూపటం మొదలుపెట్టు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతావు, ఆత్మవరం పొందుతావు, దేవుని కొరకు సాక్షివై వర్ధిల్లుతావు. నీ కార్యాలన్నీ కూడా నా తండ్రి సఫలపరుస్తాడు. ఇక మాట వినటం సాధన చెయ్యి. దేవుని మాట చొప్పున అన్ని బ్యాలెన్స్ చేసుకోవటం సాధన చెయ్యి. ప్రతి విషయంలో దేవుని కార్యాలను చూస్తావు. చెప్పండి 4 సంగతులు వరుసగా. నంబర్ 1. నంబర్ 2, ఆయన సన్నిధిలో మనం గడిపే టైం. నంబర్ 3, జ్ఞానం. నంబర్ 4, ఆయన మాట గైకొనుట. నంబర్ 5, ఆయన వరము శ్రేష్టమైనది. ఆయన మాట మనం ఫలించడానికి, ఆయన వరం మనం ఇతరులకు దీవెనకరంగా ఉండటానికి ఉపయోగపడుద్ది. కాబట్టి శ్రేష్టమైన వాటిని సొంతం చేసుకుందాం, దేవునికి విధేయత చూపుదాం, దేవుణ్ణే కోరుకుందాం. కృప మనందరికీ తోడై ఉండును గాక. లేద్దాం, పైకి లేచి నిలబడదాం. పైకి లేచి నిలబడదాం. దేవుని కృప నీ దగ్గరకు వచ్చేంత వరకు, దేవుడు నిన్ను కదిలించేంత వరకు, దేవుడు నిన్ను ఉంచిన స్థానంలో నువ్వు కదలకుండా ఉండటం ఎంతైనా క్షేమం. సొంత ఆలోచనలు చేసి, సొంత ప్రయత్నాలు చేసి, సొంత అడుగులు వేసి కృప పోగొట్టుకోవద్దు. ఎలీషా కాచుకున్నాడు, దేవుడు కదిలేంత వరకు కాచుకున్నాడు. తర్వాత ఏలియా కంటే 2 పరిచర్య చేయగలిగాడు. నువ్వు ఉన్నటువంటి స్థానాన్ని తృణీకరించొద్దు. దేవుడు నీకు ఇచ్చిన స్థానం శ్రేష్టమైనది, దాన్ని నెరవేర్చు. తర్వాత 2వ స్థానంలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు తప్పకుండా. దేవుణ్ణి కోరుకో, దేవుని సన్నిధిని ఆపేక్షించు, దేవుని జ్ఞానాన్ని స్వతంత్రించుకో, దేవుని మాటకు విధేయత చూపటం నేర్చుకో. ధన్యుడివి, ధన్యురాలివి అవుతావు. నీ కార్యాలు సఫలమవుతాయి, నీవు ఆశించినవి నీకు దక్కుతాయి. నీకు పుట్టిన వారిని నా తండ్రి ఆశీర్వదిస్తాడు. మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, దిద్దుకోవాలి, సరిచూసుకోవాలి.